ఇలా కూడా ఓ మూవీ సంబంధించిన టీజర్ని రిలీజ్ చేయొచ్చా? రిలీజ్ చేసిన కేవలం మాటలతోనే అంత ఎలివేట్ చేయొచ్చా? అసలు ఇది నిజంగా అన్బిలీవబుల్ అనిపించింది నాకైతే, దట్టు తెలుగు సినిమాల్లో. విషయానికి వస్తే నిన్న సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ గారు నటించిన స్పిరిట్ మూవీలో ఒక చిన్న టీజర్ని రిలీజ్ చేశారు నిన్న ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా. అయితే ఆ టీజర్లో ఏ యానిమేషన్ వీడియోస్ లేవు, అలాగని హీరో పిక్ కూడా లేదు, నాట్ ఈవెన్ హీరో చిన్న ఇమేజ్ కూడా లేదు. బట్ ఒక ప్లెయిన్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ ఫాంట్స్తో ఆ సినిమాలో ఉన్న కాస్ట్ ని రివీల్ చేస్తూ వెనకాల ప్రభాస్ గారిది, ప్రకాష్ రాజ్ గారిది, కొంతమంది ఆర్టిస్టులది వాయిస్తో ఒక వాయిస్ ఓవర్తో టీజర్ రిలీజ్ చేశారు. అసలు ఏమైనా తాట సందీప్ రెడ్డి వంగ, సలాం బ్రో, నిజంగా సలాం బ్రో. అయితే ఆ రిలీజ్ చేసిన దానిలో కూడా ఎక్కడా కూడా ఏంట్రా ఇది అనుకుని లేకుండా ఒక ఎలివేషన్ ఇచ్చుకుంటూ చేసుకుంటూ వచ్చాడు. ఆ టీజర్లో నాకు అర్థమైన స్టోరీ ఏంటంటే, ప్రభాస్ ఒక ఐపీఎస్ ఆఫీసరు, అయితే ఏదో తప్పు చేసేసి జైలుకి వస్తారు. అయితే అక్కడ జైలర్ ప్రకాష్ రాజ్ గారు ఉంటారు. అయితే ఆయన ఒక డైలాగ్ చెప్పాడు, వీడికి ఆ బ్లాక్ స్లేట్ ఇచ్చి డీటెయిల్స్ రాసి లెఫ్ట్ రైట్ సెంటర్ ఫోటోస్ తీయండి. ఏమని ఖైదీలు తీసినట్టే నార్మల్ డ్రెస్ వేసేసి రైట్ కి లెఫ్ట్ కి సెంటర్ కి ఒక ఖైదీ తీసినట్టు ఫోటో తీసేసి లోపల పెట్టండి. ఇక్కడ ఆయన స్పెషల్ ఏం కాదు, ఎందుకంటే ఆయన గురించి నేను బయట ఎంక్వైరీ చేశాను. ఆయన బయట యూనిఫామ్ ఉన్నా లేకని ఒకేలాగా బిహేవ్ చేస్తారని చెప్పేసి నేను బయట ఎంక్వైరీ చేశాను. వీడి గురించి విన్నాను, యూనిఫామ్ ఉన్నా లేకపోయినా బిహేవియర్ లో తేడా ఉండదని. సో వాడిని జైలు వేసేయండి అని చెప్పనగానే అక్కడ ఒక హ్యాష్ ట్యాగ్ తో ముగిచ్చేస్తారు. ఆ హ్యాష్ ట్యాగ్ డైలాగ్ ప్రభాస్ చెప్తాడు, నాకు చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంది చిన్నప్పటి నుంచి అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పి అక్కడితో ఆ టీజర్ ముగిసిపోతుంది. మిస్టర్ సూపరింటెండెంట్, నాకు చిన్నప్పటి నుండి ఒక చెడ్డ అలవాటు ఉంది. వాట్? రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ జస్ట్ హ్యావ్ వన్ బ్యాడ్ హ్యాబిట్. అసలు సందీప్ రెడ్డి ఏమన్నా ఎలివేషన్ అదే. అంటే ఆ జైలుకి ఎందుకు వెళ్ళాడు అంటే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి ఆఫ్ డ్యూటీలోను ఆన్ డ్యూటీలోను డ్రెస్ ఉన్నా లేకపోయినా ఒక రూత్లెస్ కాప్ లాగా ఉంటాడు అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగా చూపిస్తాడు, అర్థమైపోయింది అనమాట. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, షాకింగ్ విషయం ఏంటంటే, టీజర్ లో చెప్పిన ప్రభాస్ వాయిస్ ఏదైతుందో అది ఒరిజినల్ గా ప్రభాస్ చెప్పిన వాయిస్ కాదంట, అది ఏఐతో చేసిన వాయిస్ అంట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. టీజర్ మటుకి అదిరిపోయింది.